ఇలా బీసీలంతా ఒక్కటైతే ఇంకా ఇదో కడుపుమంట ఏమని తీన్మార్ మల్లన్న దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయట చెప్పురు మీకు శ్రీనిధి ముసలాయన ఫోటో ఒకసారి చూపిండి అన్నట్టు జర సంపాదించు విద్యాసాగర్ రెడ్డిది నిటారుగా నిలబడి ఒక్క నిమిషం నిలబడమని చూద్దాం ఇక శ్రీనిధి విద్యాసాగర్ ఇక ఒక్కటే నిమిషం నిలబడమని చూద్దాం ఇక బీసీలం పార్టీ పెట్టి బీసీల రాజ్యాధికారం దిశగా పోతూ ఉంటే తీన్మార్ మల్లన్న ఇక వాళ్ళ మీడియా రెడ్లు అగ్రవర్ణాలు తీన్మార్ మల్లన్న దగ్గర 2,000 కోట్లు ఉన్నాయని చెప్పాను అన్నారు 2,000 కోట్లు ఉన్నాయండి మరి పార్టీ నడపాలంటే ఉండాలి కదా భయ్ మంచిదే కదా పార్టీ నడపాలంటే ఉండాలి కదా 1500-1600 కోట్లు బీఆర్ఎస్కి ఉన్నాయిగా పార్టీ నడపాలంటే ఉండాలి కదా కానీ ఈ ఎవరైతే ఈ అగ్రవర్ణ మీడియా ఉందో వానికి ఇంకేం లేదు ఈ పార్టీ లక్ష్యాలు ఎందుకోసం ఈ రాష్ట్రంలో బీసీలు అణచివేయబడ్డారు ఎందుకోసం పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా ఎందుకు బీసీలను అణిచివేస్తూ ఉన్నారు గ్రామాలలో ఒక్కటి 2 ఇండ్లు ఉంటాయి వాళ్ళవి ఇక వాడు కాలు మీద కాలేసుకొని పెత్తనం చేసుకుంటా ఇక్కడ పొంకనాలు కొట్టుకుంటా కూర్చుంటాడు ఈ బీసీల ముంగట ఏ నైచెలేగా బీసీ ప్రజలారా ఎవడన్నా మిమ్మల్ని మీ గ్రామాలలో అగ్రవర్ణం పేరు మీద అణిచివేయాలని చూస్తే పెత్తందారి వ్యవస్థను కొనసాగించాలని చూస్తే దేనికి కూడా వెనుకాడది బీసీ సమాజం గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు ఎంతవరకైనా వస్తాం